హలో అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఈరోజు చపాతీ చేస్తున్నానండి. నిర్దూకి చపాతీ అంటే చాలా ఇష్టం. ఆమె అన్నం తినకపోతే నాకు నెక్స్ట్ ఆప్షన్ గుర్తొచ్చేది చపాతీయేనండి. అలాగే ఈరోజు ఒక గొప్ప మహిళ గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఆవిడ పేరు కమలేష్ కుమారి, ద ఇండియన్ కానిస్టేబుల్. కమలేష్ కుమారి అంటే ఎవరికైనా తెలుసా అండి? తెలియకపోతే ఒకసారి తెలుసుకుందాం. ఈవిడకు 11 తూటాలు గుండెల్లోకి దూసుకు వెళ్ళినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. 2001 పార్లమెంటుపై దాడిని అడ్డుకున్న ధైర్యవనిత కమలేష్ కుమారి. దేశానికి మొదటి అశోక చక్ర అవార్డు పొందిన మహిళా కానిస్టేబుల్ ఈవిడ. అలాగే ఆవిడ శివనాడార్లో యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్. ఆమె జీవన శాస్త్రంలో కూడా పరిశోధనలు చేశారు. ఆమె ఎంతోమంది ప్రాణాలు కాపాడి ఆమె అమరులయ్యారు. అది డిసెంబర్ 13, 2001లో పార్లమెంట్ భవనంపై జరిగిన ఉగ్రవాద దాడిలో అమరులయ్యారు. అప్పుడు ఆమె వయసు 32 సంవత్సరాలండి. చాలా చిన్న వయసులో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అటువంటి గొప్ప మహిళ మన దేశంలో పుట్టినందుకు గర్వపడాలి. అలాగే ఈ వీడియో చూసిన వారిలో కమలేష్ కుమారి ఇండియన్ కానిస్టేబుల్ గురించి తెలియని వాళ్ళందరికీ ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, చపాతీ కూడా రెడీ అయిపోతుంది. లాస్ట్ వీడియోలో నేను అడిగిన పొడుపు కథ, చిన్న పాపకు చాలా చీరలు ఏమిటది అని అడిగాను. దానికి ఆన్సర్ ఉల్లిపాయ అండి. ఈరోజు పొడుపు కథ, తెలియకుండానే పూస్తుంది, తెలియకుండానే కాస్తుంది. ఏమిటది? ఆన్సర్ షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ ఆన్సర్ నేను చెప్తాను. బాయ్ బాయ్.